కెన్ ఐ హ్యావ్ గ్రీన్ టీ? నో ప్రాబ్లం, తీసుకోండి. మీ రియల్ నేమ్ అర్చనానా? యా. ఓకే, రైట్, స్టార్ట్ చేస్తానండి. యా. రెడీయా? చెప్పారు. ఓకే, రెడీ. గిరీష్, స్టార్ట్ చేస్తున్నా. హాయ్ సంజన, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ థింక్ మీకు తెలుగు కంఫర్టబుల్ కదా? పర్వాలేదు. అవును. మీ పేరు? గీతాంజలి. గీతాంజలి. నైస్. అవును, తెలుగు చాలా కంఫర్టబుల్, మాట్లాడవచ్చు తెలుగులో. ఎస్. ఎలా నేర్చుకున్నారు అసలు ఫస్ట్ తెలుగు? మీ హైదరాబాద్ ఊరికి నేను వస్తే తెలుగు నేర్చుకోవాలంటే అప్పుడు కన్నడ కొద్దిగా తెలుసు. ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ అ నార్త్ ఇండియన్ ఫ్యామిలీ. ఐఎమ్ ఫ్రమ్ అ సింధీ ఫ్యామిలీ కాబట్టి ఐ డెంట్ రియలీ నో టూ మచ్ కన్నడ. నేను థర్డ్ లాంగ్వేజ్ కన్నడ చదివాను స్కూల్లో, కానీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి స్పష్టంగా కన్నడ నేర్చుకున్నాను. అండ్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే స్టార్టింగ్లో నాకు 2 words తెలుసు. తిరుపతి వెళ్తాం కదా, జరగండి జరగండి ఆ ఒక వర్డ్ ఉంటుంది కదా, ఆ ఒక వర్డ్ తెలుసు. బికాజ్ నేను తిరుపతి చాలాసార్లు వెళ్ళాను యాజ్ అ చైల్డ్ విత్ మై పేరెంట్స్ అండ్ ఆల్ దట్. సో జరగండి జరగండి అని ఉంటుంది కదా, అదొకటి. అండ్ భోజనం చేశారా అంత తెలుసు నాకు తెలుగు నేను వచ్చినప్పుడు. ఇంకా నాకు తెలుగు మాత్రమే తెలుసా ఫస్ట్? ఇంత తెలుసు. భోజనం చేశారా అంత తెలుసు. బట్ ఐ థింక్ ఇట్స్ ద ప్యాషన్, మేము సర్వైవ్ అవ్వాలి. మేము సర్వైవ్ అవ్వాలంటే కష్టపడాలి. అండ్ అకార్డింగ్ టు మీ, ఇఫ్ యూర్ అ ఫిల్మ్ యాక్టర్ అండ్ మీకు ఆ పర్టికులర్ భాష రాదంటే మీకు 1 or 2 movies నుంచి ఎక్కువ అవకాశం రాదు. బికాజ్ మీరు సినిమాలో చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తారు. తెలిసిపోతుంది అప్పుడు. చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తాము. సో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అండ్ బియాండ్ 2 movies మీరు డిజర్వ్ చేయలేరు మీకు భాష రాలేదంటే. మనకి తెలుగు ఇండస్ట్రీ ఉండొచ్చు, కన్నడ నేర్చుకున్నారనమాట, ఎలా అయినా నేర్చుకోవాలి అని. యా, మనకి తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ అవకాశాలు ఇస్తుంది కాబట్టి మేము అట్లీస్ట్ లాంగ్వేజ్ నేర్చుకొని జస్టిస్ చేయాలి కదా ఒక ఆర్టిస్ట్గా. అసలు అంటే పుట్టి పెరిగింది ఎక్కడ? ఎప్పుడు అసలు కన్నడ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అంటే తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? నేను కన్నడ ఇండస్ట్రీకి వచ్చింది ఆల్మోస్ట్ వెన్ ఐ వాస్ 12 or 13 years old ఇన్ అ ఫిల్మ్ టైటిల్డ్ పాండురంగ విఠల. ఐ వాస్ మోర్ ఆర్ లెస్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అనే చెప్పొచ్చు. సిమిలర్గా తెలుగు ఇండస్ట్రీలో కూడా సోగ్గాడు అని రవిబాబు గారితో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గానే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఈ మాట చాలా మందికి తెలీదు యాక్చువల్లీ. నిజంగానే. లిటరలీ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గానే వచ్చాను. మీ పేరు, మీ ఒరిజినల్ నేమ్ అర్చన అని విన్నాము, ఎందుకు సంజన అని పేరు మార్చుకున్నారు? మై డైరెక్టర్ ఇన్ ద బిగినింగ్ చేంజ్డ్ ఇట్ టు సంజన యాక్చువల్లీ. మై డైరెక్టర్ ఇన్ ద బిగినింగ్ చేంజ్ ఇట్. అండ్ నేను కూడా వెన్ ఐ కేమ్ యాజ్ అ హీరోయిన్ ఐ వాజ్ 16.5. సో డైరెక్టర్ చెప్తే మాట వినాలి కదా అని ఒక చిన్న పిల్లగా ఓకే సార్ని చెప్పి ఒప్పుకున్నాను. నచ్చిందా అప్పుడు మీకు? ఐ వాజ్ వెరీ యంగ్ వెన్ ఐ కేమ్ ఇన్ ద బిగినింగ్. అండ్ ఒకసారి డైరెక్టర్ చెప్తే మాట వినాలి కదా అని ఊరిని చెప్పేసాను. నేను యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్ డిబేట్ ఏమీ పెట్టుకోలేదు. ఈ పేరు ఎందుకు ఆ పేరు ఎందుకు కాదు ఏమీ లేదు. ఓకే సార్ మీరు పెట్టారు, చేంజ్ చేసుకుంటాను, దాన్ని అలా యాక్సెప్ట్ చేసేసారు అంతే. రైట్. అండ్ తెలుగులో మా అందరికి బాగా పరిచయం అయింది, మీరు ఎక్కువ గుర్తుపెట్టుకున్నదంటే బుజ్జిగాడు సినిమా. యా, మీరు అంటే ఆ వచ్చి రాని తెలుగులో మాట్లాడే ముద్దు ముద్దు మాటలే చాలా మందిని అట్రాక్ట్ చేశాయి. యా. ఎస్, త్రిష సిస్టర్ గా ఫస్ట్ యాక్చువల్లీ మిమ్మల్ని చిట్టి అనుకుంటారు సినిమాలో, కానీ తర్వాత తెలుస్తుంది చిట్టి త్రిష అని. అవును అవును కదా. ఎస్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రభాస్ అలాగే త్రిషతో? ప్రభాస్ ఉండొచ్చు, మన గురుగారు మోస్ట్ ఇంపార్టెంట్లీ పూరి జగన్నాథ్ గారు ఉండొచ్చు.
ఐ థింక్ ట్రిషా, దే ఆల్ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఎప్పటికీ అప్పుడు సినిమానే ఆలోచిస్తుంటారు, వర్కే చేస్తుంటారు, బాగా వర్క్ చేస్తుంటారు. అండ్ ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ స్పెషలీ డ్యూరింగ్ బుజ్జిగాడు, ఇఫ్ యూ వుడ్ సీ ప్రభాస్ వెన్ వీ వర్క్ టుగెదర్, he had this particular వెరీ లీన్ బిల్ట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. సో ఆ సినిమాకి ఎట్లా ఒక లుక్లో అడాప్ట్ అయిపోవాలి, లుక్ చేంజ్ చేసుకోవాలి, అట్లా అట్లా ఆ లుక్ చేంజ్ చేసుకుంటారనమాట. So I think that's a very good thing about actors in the mainstream. They're very dedicated and they give a lot of importance to the way they look. And ప్రతి ఒక్క మూవీలో ఎట్లా డిఫరెంట్గా కనిపించాలి, ఒక సినిమా కంటే ఇంకొక సినిమాలో ఎట్లా మేము తేడా తీసుకొని రావాలి, ఎట్లా డిఫరెన్స్ తీసుకొని రావాలి క్యారెక్టరైజేషన్లో, ఇవన్నీ మాటలకి బాగా ప్రయారిటైజ్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వర్కింగ్ విత్ పూరి జగన్నాథ్ సార్ ఇట్ సెల్ఫ్, వర్కింగ్ విత్ హిమ్ ఇస్ లైక్ వర్కింగ్ ఇన్ అ స్కూల్. నాకు అప్పుడప్పుడు చెప్తుండే, యూఆర్ సో యంగ్, యూఆర్ స్టిల్ అ కిడ్ అని చెప్తుండే వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ బుజ్జిగాడు, టు బీ ఫ్రాంక్ విత్ యూ. బట్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ ఇట్ సెల్ఫ్, యాక్చువల్లీ నేను పూరి గారి సినిమాలో వర్క్ చేసిన తర్వాత నాకు ఎన్లైట్మెంట్ వచ్చింది. వాట్ ఈస్ అ బిగ్ మూవీ, వాట్ ఈస్ అ స్మాల్ మూవీ, వాట్స్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, వాట్ ఈస్ అ బిగ్ మార్కెట్ ఫిల్మ్, వాట్ ఈస్ అ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. In the beginning, I didn't have any kind of a mentor in the film industry. నాకు అన్నీ నేర్పించి ఇవ్వడానికి, లేకపోతే లేదు ఇట్లాంటి సినిమా చేయాలి, ఇట్లాంటి సినిమా చేయకూడదు, ఐ హ్యాడ్ నో గైడెన్స్ అట్ ఆల్. ఊరికే వచ్చేసాను, ఎట్లో ఒక సర్వైవ్ అవ్వాలి అని వర్క్ హార్డ్ చేస్తుండే. I was doing many ads. I was very, very successful in ads as a model. So that's what led me to, get into films. అవకాశాలు వచ్చినాయి. యాడ్స్ ఎట్లయినా చేస్తున్నాం కూడా, మూవీ కూడా చేసి చూద్దాం ఏమవుతుంది అని ఊరికే చేసేసాను. చిన్నపిల్ల అని మాట్లాడేవాళ్ళ పూరి గారు మీతో? లేదాట్ ఓన్లీ హీ యూస్ టు, డ్యూరింగ్ బుజ్జిగాడు అట్లనే చెప్తుండే యాక్చువల్లీ అట్ దాట్ పాయింట్ ఇన్ టైం. ఒక మల్టీ స్టారర్ మోహన్ బాబు గారు ఉన్నారు, అండ్ అలాగే త్రిష, ప్రభాస్, కోట గారు, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు. అప్పుడు మీకు ఏమనిపించింది వాళ్ళందరితో నటించినప్పుడు? It's a lot of fun to be working with them. And మోహన్ బాబు సార్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఆ ఏజ్లో ఒక్కరు ఎట్లా ఇన్స్పిరేషన్గా ఉండాలి, మమ్మల్ని మేమే ఎట్లా ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వం, ఎంతో స్ట్రాంగ్ పర్సనాలిటీ. అంటే ఆల్సో హీఈస్ నోన్ ఫర్ హిస్ గొంతు, రైట్? హిస్ వాయిస్ ఇస్ సో పవర్ఫుల్ అండ్ సో కమాండింగ్. So it was totally a delight always to be, and it's always a delight to be working with actors who are of such a large scale. ఫన్నీ మూమెంట్ ఏమన్నా ఉందా ఆ సినిమాకి ఎప్పటికీ మీకు గుర్తుండిపోయేది? చాలా ఫనీ మూమెంట్స్ ఉన్నాయి యాక్చువల్లీ. చాలా ఫనీ మూమెంట్స్ ఉన్నాయి. మేము యాక్చువల్లీ వి రియలీ ఎంజాయ్ షూటింగ్ ఫర్ బుజ్జిగాడు. సో నేను చెప్పాలో వద్దు అని ఆలోచిస్తున్నాను యాక్చువల్లీ. చెప్పండి, పర్వాలేదు. So when I was very young, I used to see Telugu songs, and in Telugu songs, I used to see all these actresses, Ramya Krishnan garu or Ramba, and many actresses. Our song lo body lo only fruits untai. రాఘవేంద్రరావు గారి సినిమాలో. Exactly. సో నాకు ఇక్కడ లొకేషన్లో ఈ మొత్తం డిస్కషన్ నడుస్తుంటే, ఆ ఫ్రూట్ చూసావా, ఈ ఫ్రూట్ చూసావా, నాకు తెలుసు, నేను ఇవి చూశాను, ఆ ఫ్రూట్ డైరెక్టర్ గారు కదా అని నేను చెప్పేశాను. సో అంత పెద్ద టెక్నీషియన్, అండ్ ఐ వాజ్ అ కిడ్, కమ్ ఆన్, ఐమ్ జస్ట్ ఇన్ ద లొకేషన్, అండ్ like he's a legend. And right now I worked in Swarna Kadgam with Raghavendra Rao sir. It was his team, right? He's with the producers, Arka Media Works. So legendary director. And ఎదురుగా మోహన్ బాబు సార్ అక్కడే ఉన్నారు. ఎంత ధైర్యం నీకు చిన్నపిల్ల, నువ్వు ఇప్పుడే రాలేదు, ఒక లెజెండ్కి ఇట్లా పిలిచావా అని ఇట్లా అంటే నేను ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ అక్రాస్. అంటే ఇట్లా సాంగ్లో ఫ్రూట్స్ వాడతారు కదా ఆ డైరెక్టర్ గారా అని చెప్పడానికి నేను ఇట్లా చెప్పేసాను. గుర్తు పెట్టాను అంతే. సో అట్లా గుర్తు పెట్టడానికి లైక్ నెక్స్ట్ 2 minutesలో ఫోన్ తీసి రా, ఇక్కడ ఇప్పుడే రా నువ్వు అని మోహన్ బాబు సార్ కాల్స్ రాఘవేంద్ర రావు సార్. ఇంకా 20 minutesలో మేము ఫిల్మ్ నగర్ స్టూడియోలోనే ఉన్నాము, వచ్చేసారు డైరెక్టర్ గారు.
So when he came, then Trisha was backing me up. It was very sweet moment actually. Trisha told, no, that's not what she meant. And then అందరూ నవ్వి నన్ను టీస్ చేస్తుండే, and they were literally like, oh, this is a new girl. But డైరెక్టర్ గారు చెప్పారు, నేను వేరే రాజ్యాల్లో కూడా నాకు యూత్ ఎట్లా పరిచయం చేస్తుంది అని నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ నిజంగా ఫన్నీ మూమెంట్ ఇది. ఖచ్చితంగా ఇట్ వాజ్ అ ఫనీ మూమెంట్. గుర్తు తెచ్చుకుని నవ్వు 15 minutesలో సార్ వచ్చేసారు ఇంతకి లొకేషన్కి. 15 minutesలో సార్ వచ్చేసారు. సో దట్ వాస్ అ వెరీ సర్ప్రైజింగ్ మూమెంట్ దట్ దిస్ లెజెండరీ డైరెక్టర్, ఐ గాట్ టు మీట్ హిమ్ ఇమీడియట్లీ ఆన్ ద లొకేషన్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఓకే, రుచిగాడు మెమరబుల్ మూమెంట్ అయిపోయింది మీకు. అవును, ఖచ్చితంగా అయిపోయింది. ఎస్. అండ్ అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ గురించి ఖచ్చితంగా మేము మాట్లాడాలి, అడగాలి కూడా చాలా క్వశ్చన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపించారు సెట్స్ లో మీకు? సో పవన్ కళ్యాణ్, సో working with Pawan Kalyan sir in itself is a blessing in disguise. And from the way he carries himself to the way how he projects himself to do you know one unique thing, నేను ఇదొకటి సర్దార్ గబ్బర్ సింగ్ సెట్స్లోనే చూసాను, బికాస్ హీస్ సో బిజీ విత్ పాలిటిక్స్, విత్ జనసేవ. ఫిల్మ్స్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ హీ డస్. ఐ థింక్ సర్ గా స్కెడ్యూల్ ఎంత బిజీ ఉంటుందంటే, వీ హ్యాడ్ 3 locations యాక్చువల్లీ. ఒక లొకేషన్లో యాక్షన్ సీన్ అంటే, ఇంకొక లొకేషన్లో ఎమోషనల్ సీన్ అంటే, ఇంకొక లొకేషన్లో ఇంకొక సీన్. ఒకటేసారి 3 సీన్లు నడుస్తుంటే, ఇక్కడ వేరే సెట్ ఆఫ్ ఆర్టిస్టు, అక్కడ వేరే సెట్ ఆఫ్ ఆర్టిస్టు, ఇంకో చోటు వేరే సెట్ ఆఫ్ ఆర్టిస్టు. రియలీ హ్యూజ్ సెట్స్ వి షూట్ ఇన్ వెన్ ఇట్ కమ్స్ టు. క్యామ్ ఆఫ్ అయినట్టుంది, బ్లాంక్ వస్తుంది ఒకసారి. అమ్మో, ఎంతసేపు బ్లాక్ వచ్చిందా? జస్ట్ 20 seconds. వాయిస్ వస్తుంది మేబీ. Now సేమ్ జాకెట్ పొజిషన్ లోనే పెట్టేసి. okay. వినిపిస్తుందా? ఓకే, ఉండండి. వెయిట్, వెనక్కి కూర్చోవాలా? ఇప్పుడు ఓకేనా? యా. కొంచెం మీ రైట్కి జరగరా, కొద్దిగా మీ రైట్ సైడ్. ఓకే, రైట్. కంటిన్యూ చేస్తారా? Okay, you can ask the last question. అక్కడి నుంచి చాలా మాట్లాడారు అందుకని. రైట్, గబ్బర్ సింగ్ గురించి చెప్తున్నారు ఎక్స్పీరియన్స్. So working in Sardar Gabbar Singh by itself is a experience, because it's a very very big film, and working with Pawan Kalyan sir, naku na most favorite artist vachi actually one second, I'm sorry. Now most favorite artist in Telugu industry is Pawan Kalyan sir, and naku actually before working in Sardar Gabbar Singh I had multiple favorites, but after I actually worked in Sardar Gabbar Singh, naku inka ekkuva ishtam ayipoyina oka vyakti vachi Pawan Kalyan garu. And the way he worries about the society, the way he worries about helping the people of the society, the way he strives for the society, anta kastapade vaadu oka society kosam, anta అన్యాయం గురించి ఆపోజిషన్లో వెళ్ళేవాళ్ళు. I don't think there's anybody who is so passionate about helping the people. మధ్యలో కాల్ వస్తుందండి, అందుకే ఇది. am I seen? వైఫై కదండి? వైఫై. అంటే ఒక 10 minutes మనకి ప్లేన్ మోడ్ లో పెట్టుకోవడానికి అవుతుందా? ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, కాల్స్ రాకుండా ఉంటాయి. కాల్స్ వస్తే అలా బ్లాంక్ అయిపోతుంది అన్నమాట. చెకింగ్. ఇది ఇందులో వర్క్ అవుతుందా వైఫై? ఎయిర్ప్లేన్ మోడ్లో వైఫై వర్క్ అవుతుందా? పర్వాలేదండి, వస్తుంది, నో ప్రాబ్లం. షూర్.
కట్ అయిపోతుంది. అందరు అలాగే చేస్తారు. ఇప్పుడు కంటిన్యూ అవుదాము. సపోజ్ ఇంకోసారి అవుతే యా ఓకే రెడీ. ఓకేనండి, పర్వాలేదు. యా సో ఐ థింక్ అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏమని చెప్తారు? హీఈస్ ఎ రియల్ లైఫ్ హీరో. ఓ, హీఈస్ నాట్ జస్ట్ ఆన్ మీరు స్క్రీన్ హీరో. అనుకున్నారా ముందు ఆయనతో ఎలా అయినా సరే నేను యాక్ట్ చేయాలి అని మీకు అనిపించిందా? యాక్చువల్లీ ఐ జస్ట్ ట్రావెల్ అరౌండ్ ఈ యొక్క జర్నీలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అది ఉంటుంది కదా, ఇంత గొప్ప ఒక ఆర్టిస్ట్తో నేను కూడా వర్క్ చేయాలి. సో ఖచ్చితంగా అనుకున్నాను అండ్ ఇప్పటికీ కూడా అనుకుంటాను మళ్ళీ ఎప్పుడు వర్క్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారితో అని. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఒక ఐ డోంట్ క్రేవ్ టు వర్క్ విత్ మెనీ ఆర్టిస్ట్ యాక్చువల్లీ, బట్ పవన్ కళ్యాణ్ సార్ ఇస్ వన్ సచ్ పర్సనాలిటీ. ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, తన స్ట్రెంగ్త్, తన మనశక్తి టు హిస్ పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ వెరీ లిటరలీ అడాప్టబుల్ అండి. అంటే నిజంగా ఇంత ఒక స్ట్రాంగ్ విజన్ ఉండే వ్యక్తితో చాలా మెడిటేట్ చేస్తారనమాట ఇస్ వాట్ ఐ హ్యావ్ హర్డ్ దట్ హీ మెడిటేట్స్ ఫర్ 6 hours or 8 hours at one go. అండ్ పవన్ కళ్యాణ్ సార్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ టు ద లొకేషన్లో వస్తేనే అందరూ ఇట్లా చూస్తుంటామండి. అంటే అమ్మాయిలే కాదు, వేరే మేల్ ఆర్టిస్ట్ కూడా ఎవరున్నారు, ద వే దే లుక్ ఎట్ హిమ్, దే రియలీ స్ట్రాండెడ్ అండ్ స్టార్ స్ట్రక్ టు బి లుకింగ్ ఎట్ హిమ్. హిస్ ఆరా ఇస్ డిఫరెంట్. కొన్ని సీన్స్ సర్దార్ గబ్బర్ సింగ్ లో అంటే మ్యారేజ్ విషయం వచ్చేటప్పుడు కాజల్ ఉన్నప్పుడు అండ్ ఆయన చాలా సీరియస్ మోడ్ లో ఉంటారు, చాలా యాక్షన్ అక్కడ కంప్లీట్ గా ఆ సీన్ అంతా కూడా ముందంతా కామెడీ పార్ట్ అయినా కూడా అక్కడ మాత్రం చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉంటుంది. సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ వెరీ స్టార్ స్ట్రక్ వెన్ పవన్ కళ్యాణ్ సర్స్ ఇన్ ద లొకేషన్. అందరూ తన్నే చూస్తుంటారు, కళ్ళు ఎక్కడికి పోవు, ప్రతి ఒక్కరు లొకేషన్లో ఉండేవాడు. అండ్ నాకు ఎక్కడెక్కడి నుంచి ఫోన్స్, మీ డేట్స్ చెప్పండి, మీరు హైదరాబాద్లో ఎప్పుడున్నారు నాకు డేట్స్ చెప్పండి, నేను లొకేషన్కి వస్తాను, నేను పవన్ కళ్యాణ్ సార్ని చూడాలి అని. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ నాట్ ఓన్లీ ఆంధ్ర ఆర్ తెలంగాణ, కర్ణాటక నుంచి నా ఫ్రెండ్స్, నేను ఒక 5 minutes సెట్కి వచ్చిపోతాను, లేకపోతే ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్ ఫారిన్ కంట్రీస్ నుంచి నా ఫ్రెండ్స్ ఫోన్, ప్లీజ్ నేను లొకేషన్కి వచ్చిపోతాను, నాకు దయచేసి ఐ వాంట్ సీ పవన్ కళ్యాణ్ సార్ వన్స్ ఇన్ పర్సన్ ఇన్ మై లైఫ్. సో తన స్టార్డమే అండి. అబ్బో ఫోన్ మోగి ఒక్క టైం తర్వాత నేను ఫోన్ తీయడం ఆపేశాను, అసలు తీయడం ఆపేశాను. షూటింగ్ రోజుల్లో నాకు తెలిసి ఇప్పుడు ఏం జరుగుతుంది, లేకపోతే షూటింగ్ రోజులు వెనక తర్వాత ఏం జరుగుతుంది నాకు తెలుసు. ఐ థింక్ సో మెనీ పీపుల్ జస్ట్ వాంట్ టు సీ హిమ్ ఇన్ పర్సన్ అండ్ యునో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. అండ్ మీరు అంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ దగ్గర సిచ్యువేషన్ అంతా కూడా మీకు తెలుసు, అంటే తెలుగు ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారని, ఆయన ఏ విధంగా ఉన్నారు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో అని. సో ఒక పాలిటీషియన్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, అండ్ అలాగే ఒక మూవీ ఆర్టిస్ట్ గా ఉన్నారు, ఒక సూపర్ తిరుగులేని హీరోగా ఉన్నారు. సో ఎలా మీకు నచ్చారు? ఒక పాలిటీషియన్ గా ఇష్టమా లేదా ఒక హీరోగా ఇష్టమా పవన్ కళ్యాణ్? ఐ లుక్ ఎట్ హిమ్ యాజ్ ఎ రియల్ లైఫ్ హీరో అండి, మోర్ దెన్ అ పొలిటీషియన్ ఆర్ మోర్ దెన్ అ హీరో. ఐ లుక్ ఎట్ హిమ్ in a straight vision as a real life hero. That's all I can say. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ప్రజానాయకులు కరెక్టా తెలుగులో చెప్పింది? యా కరెక్టే, yes, తెలుగు వర్డ్ కరెక్టే, ప్రజానాయకుడు. చాలా పెద్ద పెద్ద పదాలు నేర్చేసుకున్నారు మీరు. నేను స్వర్ణఖడ్గంలో వర్క్ చేశాను కదా, సో పౌరాణిక తెలుగు అందులో మంచి సంస్కృత్. అవును, సో పౌరాణికం తెలుగు అక్కడ మేము మాట్లాడాలి. స్వర్ణఖడ్గంలో షూట్ చేసే రోజులు 25 పేజ్ తెలుగులో డైలాగులు, లేకపోతే 30 పేజ్లో డైలాగులు టకటకా అని మేము మాట్లాడాలి. సో నిజంగా ఒక టాలెంట్ లేకుండా వ్యక్తి ఉంటే, ఒక తెలుగు చక్కగా మాట్లాడలేని వ్యక్తి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. అది కూడా టెలివిజన్ లెజెండ్ యాత సత్యనారాయణ సార్ మన డైరెక్టరు. తనకి నా కళలో చూస్తే ఒక టెలివిజన్ రాజమౌళి, లేకపోతే ఒక టెలివిజన్ పూరి జగన్నాథ్ నుంచి మన యాత సత్యనారాయణ గారు తక్కువ లేదు. తన ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ చేయాలంటే ప్రాణం వెళ్ళిపోతుంది లొకేషన్లో. అంటే చాలా వరకు ఇలాంటివి బాలీవుడ్ లో మనం ఇలాంటివి చూసి ఉన్నాం, పెద్ద ఎక్కువగా మనీ ఖర్చు పెట్టి కావచ్చు, మంచి స్టార్ కాస్టింగ్ తో సీరియల్స్ లో మనం చూడటం, సినిమాల వరకు ఓకే, బట్ సీరియల్స్ కి అండ్ తెలుగులో స్వర్ణఖడ్గం అంత రేంజ్ లో మనం చూసాం. ప్రతి ఒక్కటి గ్రాఫిక్స్ కానీ ప్రతి ఒక్కటి చూస్తున్నాం.
సో మీకు ఎలా అనిపించింది అసలు ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది ఆ క్యారెక్టర్ చేయటం కానీ? సో అప్పుడు నాకు యమహో యమ అని సినిమా రిలీజ్లో ఉండే. ఐ వాజ్ జస్ట్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా వైల్ ఐ ఫినిష్ షూటింగ్ ఫర్ యమహో యమ విత్ పూరి జగన్నాథ్ గారు's brother సాయిరామ్ శంకర్, శ్రీహరి గారు. అండ్ యమహో యమ వాజ్ గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్. దెన్ వన్ ఫైన్ డే నా ఫోన్ మోగింది. ఫోన్ మోగితే స్వర్ణ ఖడ్గం అని ఆర్కా మీడియాలో ఈ ఒక సీరియల్ ఉందమ్మా. కానీ దిస్ ఇస్ నాట్ యూ కాంట్ కాల్ ఇట్ అ రెగ్యులర్ డే టు డే సోప్ బికాస్ ఇట్స్ అ మెగా బడ్జెట్ షో. అండ్ మీరు ఫిల్మ్ సిటీలో ఉండాల్సింది వస్తుంది. యూ హ్యావ్ టు స్టే ఇన్ ఫిల్మ్ సిటీ, లర్న్ హార్స్ రైడింగ్, లర్న్ స్పాట్ ఫైటింగ్, స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఎక్సెట్రా 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 అని అన్నారు. నాకు ఓకే, అండ్ నాకు ఒక ఉమెన్ సెంట్రిక్ ప్రాజెక్ట్ చేయాలని. అండ్ ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లైక్ 15 years now, right? So after being in the industry for so long and still surviving by doing good projects, మనకేం అనిపిస్తుందంటే వీ హ్యావ్ ద క్రేవింగ్ టు డూ ఉమెన్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్. ఏ అమ్మాయికైనా ఒక మంచి ఆర్టిస్ట్కైనా నేను కూడా ఒక ఖచ్చితంగా కోరుకుంటారు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి నేను అని చెప్పి. జేజమ్మ లాంటి ఒక క్యారెక్టర్ చేయాలని నాకు ఆల్వేస్ ఆ ఒక విజన్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ రోల్ లైక్ జేజమ్మ. అండ్ నాకు మహారాణి మహదాత్రి రోల్ దొరికితే వన్స్ ఐ సా ఆల్ ద స్ట్రీక్స్ ఆఫ్ కంప్లీట్ ఉమెన్ సెంట్రిక్ వార్ఫేర్ డ్రామా ఇన్ దిస్ అండ్ దట్ టు హిస్టారిక్, ఐ వాజ్ రియలీ ఫ్లోర్డ్. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, నేను నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని వస్తున్నాను లక్ష్మణ అని మేనేజరు. వెళ్ళిపోయాను. దెన్ టెస్ట్లు, లుక్ టెస్ట్లు అవి అన్నీ జరిగినాయి, బాగానే జరిగింది. Then finally they told me that Sanjana, you're doing this role, congratulations. And more than look test, the makeup test jargindi anamata. They called me there and the makeup test, how she looks in the role of a warrior, and ఆ హైట్ కానీ ఆ పర్సనాలిటీ కానీ. ఈ ఒక ప్రాజెక్ట్ వచ్చి స్వర్ణ ఖడ్గం లాంటి ప్రాజెక్టు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ కమ్ ట్రూ ప్రాజెక్ట్. వర్కింగ్ విత్ ఆర్కా మీడియా, 112 episodes, such a long journey, being in Film City. 2.5 years I was in Film City itself when I was shooting for Swarna Khadgam continuously. అండ్ అలాగే మూవీస్ విషయానికి వస్తే సోగ్గాడు సినిమాలో తరుణ్తో పాటు నటించారు కదా మీరు. I never had any combination with Tarun. And I was a child, I had combination with Jugal Hansraj. Yeah, and it was a 4-5 days child character, so that's all I can recollect. Okay. And working with Ravi Babu sir, I was there. Then Malli again I worked with Ravi Babu sir recently in Avunu Part 3. అవును. సో ఎలా ఉంది రవిబాబు గారు? అది చాలా టేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది రవిబాబు గారిది. కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ కలర్స్ ఆయన సెలెక్ట్ చేసుకుంటారు, అవే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సినిమాలో. డ్రెస్సింగ్ దగ్గర నుంచి అది మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా అలాంటి కలర్స్, కొంచెం పేల్ కలర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆయన డైరెక్షన్? Like you rightly told, the color palette of selection ఒక షూట్ నడుస్తుంటే 2 or 3 కలర్స్ లోనే ఉంటుంది మోస్ట్లీ. I think his flavor of colors from what I understood is white colors ఉంటాయి, గ్రే కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, or అబ్బబ్బా బేజ్ కలర్ ఉంటుంది. అది కిచెన్ బ్యాక్గ్రౌండ్ అయినా అయ్యొచ్చు, మంచి డ్రెస్ అయినా అయ్యొచ్చు, ఏదైనా అయ్యొచ్చు. ఆ 3 కలర్స్ అబ్బబ్బా 4 కలర్స్లోనే ఫుల్ ఫ్రేమింగ్, ఫుల్ సినిమా నడుస్తుంది. ఓకే, నిజంగా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. Yeah, you feel he's very Hollywood types, you know, the way he takes, or the way he wants the particular artist to even act, or the way he wants even the artist to react. He very subtle and very different, unique mode of direction. Ravi Babu is a different school altogether. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందరూ ఒకవైపు అయితే ఈయన టేకింగ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. Absolutely. ఎస్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో చేస్తున్న మూవీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. ఎందుకని గ్యాప్ వచ్చింది? జీవితంలోనే గ్యాప్ వచ్చేసింది కదా అందరికి కరోనా వల్లే. Oh my God. చాలా పెద్ద డైలాగ్ ఇది. అవును, నేను ఎక్కడి నుంచి గ్యాప్ ఇస్తాను. యా, లైఫ్ చేంజ్డ్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? లాస్ట్ 1.5 years. అండ్ ఈ మధ్యలో యాక్చువల్లీ ఐ హ్యాడ్ అ ఓటీటీ రిలీజ్, షిట్ హ్యాపెన్స్ అని. అల్లు అరవింద్ సార్ అప్లికేషన్, ఆహా అనే అప్లికేషన్లో మై వెబ్ సిరీస్ ఆల్రెడీ రిలీజ్డ్. It's titled Shit Happens. It has 3 boys. It has Harsha Vaiva and 2 others.
Tarun and I'm here. Three boys are all together, and I am there in it. So shit happens is there, and shit happens కాకుండా ఇప్పుడు ఇమీడియట్గా విత్ ఇన్ 1 year స్పాన్ ఐ కమ్ బ్యాక్ విత్ మణిశంకర్. సో మణిశంకర్తో రిటర్న్ వచ్చాను. అది కూడా మణిశంకర్ బ్యూటీ ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాంటెంట్ ఎట్లా అయిపోయిందంటే సపోజ్ అట్లీస్ట్ నాకు వచ్చే సబ్జెక్ట్స్ మ్యాక్సిమం మల్టీలింగ్వల్ సబ్జెక్ట్సే వస్తున్నాయి. ఇండస్ట్రీస్లో కనబడుతూ ఉంటారు మీరు. యా, మల్టిపుల్ ఇండస్ట్రీస్లో కనిపిస్తూ ఉంటాను కాబట్టి నాకు మల్టీ సబ్జెక్టే వస్తున్నాయి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ దట్ యునో ఇప్పుడు మణిశంకర్ది కర్ణాటకలో కూడా న్యూస్ వచ్చేసింది, తర్వాత తమిళనాడులో కూడా న్యూస్ వచ్చేసింది, ఇప్పుడు లిటరలీ తెలుగు ఇండస్ట్రీలో కూడా నిన్న పేపర్స్లో న్యూస్ బయటకు వచ్చేసింది దట్ సంజన ఇస్ బ్యాక్ విత్ మణిశంకర్ అని. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ రోల్. శరణ్య అని ఒక అమ్మాయి కథ ఇది, అండ్ the entire film revolves around Sharanya. So I'm very happy about coming back with the kind of a role I want to do. నాకు ఇప్పుడు టు బీ ఫ్రాంక్ మీకు కంఫర్టబుల్ గా ఉంది ఏ ఇండస్ట్రీలో? తెలుగు, కన్నడ, తమిళ్ ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తుంది? ఎవ్రీవే ఇట్స్ కంఫర్టబుల్ బికాస్ పీపుల్ ఆర్ వెరీ నైస్. మేము బాగుంటే అందరు బాగుంటారండి. ఇఫ్ వీఆర్ నైస్, పీపుల్ ఆర్ వెరీ నైస్. కన్నడ ఇండస్ట్రీ ఇస్ ద వన్ విచ్ బాట్ మీ టు సినిమా ఇండస్ట్రీ చెప్పాలంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, నాకు ఈ జీవితం ఇచ్చింది, నా ఇల్లు ఉండొచ్చు, మై లైఫ్ స్టైల్. అండ్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ ద వన్ విచ్ లిటరలీ ఎలివేటెడ్ మీ టు బికమింగ్ లైక్ అ గ్లోబల్ నేమ్ విత్ గివింగ్ మీ ఆపర్చునిటీస్ విత్ పవన్ కళ్యాణ్ sir, giving me opportunities to work with Puri Jagannath, giving me opportunities to be working with Prabhas. So I'm very, very grateful to both the industries. In Tamil, I have worked very less. I have 2 releases lined up in Tamil. One release is a film titled Poda Mundam, which is my first Tamil film, and which is going to immediately it's going to immediately release now because of COVID delay. And otherwise there would have been no delay, it would have been out by now. And let's see, అది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేస్తుందా. ఇప్పుడు రీసెంట్గా చూస్తే సల్మాన్ ఖాన్ గారి రాధే అనే పెద్ద మూవీనే ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. అవును, విన్నాం. అది చాలా షాకింగ్ అందరికి. That's the new trend. No, but see, when OTT came, when Netflix came into India, when Amazon came into India, we all knew that OTT platforms are going to be the future. Over the top platforms లోనే అన్ని రిలీజెస్ అవుతాయని ఒక మాట వచ్చింది. కానీ ఇది ఒక 3 years, 5 years, 7 yearsలో ఆగాల్సింది ఒక విజన్ అందరికీ ఉండేది. ఆల్ ఫిల్మ్ మేకర్స్, ఆల్ యాక్టర్స్, ఆల్ ఆర్టిస్ట్ న్యూ ఇట్. బట్ ఒక కోవిడ్ వల్లే ఇట్లా ప్రీపోండ్ అయిపోతుందని అది మేము మనకి షాకింగ్గా ఉంది. అంటే మీరు ఏం చెప్తారు ఇక్కడ థియేటర్లో రిలీజ్ అవ్వడానికి, ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి డిఫరెన్స్ కావచ్చు మీకు? అంటే యాక్సెప్టబుల్ అనేది సాటిస్ఫైయింగ్ గా ఉంటుందా ఒక యాక్ట్రెస్ గా? థియేటర్ ఇస్ థియేటర్ యార్. ఆ ఒక బిగ్ స్క్రీన్, పుట్టింగ్ యువర్ ఫోన్ ఇన్ సైలెంట్, గోయింగ్ విత్ యువర్ లవ్డ్ వన్స్, going and sitting in a recliner seat behind, reclining, getting your popcorn, getting your Pepsi. ఇది హోమ్ థియేటర్లో మీరు ఎంత పెద్ద హోమ్ థియేటర్ కూడా ఉంటే ఇంట్లో ఫోన్ మోగుతుంది, బయటికి పోవాలి, అనవసరమైన గెస్ట్ వస్తారు, డిస్టర్బెన్స్ ఉంటుంది, డైవర్షన్ ఉంటుంది. అండ్ థియేటర్ సి లైక్ ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు రీడింగ్ అ న్యూస్ పేపర్, మేము ఫోన్లో ఎంతైనా చదవచ్చు. పొద్దునే ఆ ఒక హార్డ్ కాపీ పేపర్ తీయడము, ఆ పేపర్ చదవడము, ఆ కప్లో ఒక కాఫీ, ఆహాహాహా, ఆ ఆనందమే వేరు కదా. సో దీస్ ఆర్ ది ఎక్స్పీరియన్సే ఒక ఎవరో మనం మాటల్లో చెప్పలేము అది. యా, దోస్ ఆర్ లైక్ evergreen experiences. Reading your newspaper as a newspaper, going to the theatre and watching a film. It might be a small film or a big film, but you have surround sound. And it's fun, like okay, because you're going to the theatre, at least you're spending some quality time with your family. మీరు వెళ్తారా అలా మూవీస్ కి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్? నేను మాక్సిమం మూవీస్కి వెళ్తానండి. థియేటర్స్ కి వెళ్తాను, మాక్సిమం మూవీస్కి వెళ్తాను. ఐ లవ్ గోయింగ్ టు మూవీస్. అది కూడా గోల్డ్ క్లాస్లో పోయి వెనక్క రిక్లైనర్లో అట్లా పడుకుని ఆ ఫోన్ సైలెంట్లో పడేయడం నాకు చాలా ఇష్టం. అవునా? యా. అండ్ ఇంకొకటి ఏంటంటే సంజన, ఇందాక మీరు ఒక మాట అన్నారు, జీవితంలోనే గ్యాప్ వచ్చింది కరోనా వల్ల. బట్ ఆ కరోనాలో మీరు ఎంతో మందికి 27,000 పీపుల్ హెల్ప్ చేశారు. సో ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హెల్ప్ చేసే విధానంలో మీరు ఏం నేర్చుకున్నారు?
కరోనా అందరికీ చాలా నేర్పించింది. సో మీరు నేర్చుకుంది ఏంటి ఈ టైం పీరియడ్ లో? So when the COVID wave 1 came, wave 2 came, I had my foundation is 2 years old, Andy. My foundation was formed in December 2019 on December 2019 on December 25th with the orphan kids of Madilu ani oka orphanage undi. We bought beautiful kids from there and we celebrated Christmas with them, right? And what happened in the same journey is I had a vision of giving 10 or 20% of my time to my foundation and remaining 80% because I'm a busy artist, I'm traveling all the time. I wanted to continue with the same. Okay. And I wanted to form this foundation, have people running it and things like that. That was always my vision. Gani 2020లో ఇంత ఒక్క పెద్ద పాండమిక్ అటాక్ మనందరికీ వస్తుంది అని ఇది ఎవరు విజువలైజ్ చేసుకోలేదు. So even during the wave 1 what we did is we did coordination of ఇప్పుడు లిటిల్ సిస్టర్స్ ఆఫ్ ది పువర్ అని ఒక హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి గ్రోసరీస్ కావాలి, డూయింగ్ అ గ్రోసరీ డొనేషన్ డ్రైవ్. సో ఇన్ సంజనా గల్రాని ఫౌండేషన్ we have till today I don't even have a bank account for Sanjana Galrani Foundation. Ippudu now because of the consequences we are thinking of applying it. Inka apply kuda cheyaledu. So the thing is we never wanted to ask money from anyone and take donations because they'll be like, oh our actress Sanjana undi kada, she asked me for money ani janalu vastaru. అట్లా మన వెనక ఖచ్చితంగా ఆ మాట ముందొచ్చేస్తుంది, కామెంట్ చేస్తారు, ఓ తను ఎందుకు మనకు డబ్బు అడుగుతుంది అని. సో వెన్ ఎవర్ వీ ఆస్క్ ఫర్ హెల్ప్, వాట్ ఎవర్ ఐ కుడ్ ఫ్రమ్ మై హ్యాండ్ అట్ ద maximum power of myself I donated. And then second thing is I asked my family people. Now if I call my family people and tell me, guys give me like 50 kilos of rice, can you send me 100 kilos of dal, obviously I'll పట్టించుకోరు. 100 kilo dal నేనే ఒంటిగా తింటానా? So adi mohamatam lekunda I started asking for help and we did this little work in Corona wave 1. But wave 1 people had savings, people had money because they have been working, they had savings. Wave 2 lo emaindante during wave 1 their savings are over, work ledu, many people lost their jobs, economy is just taking a direct dive down ante there's no way further to go even more down, but that economy is taking a dig down, like deep dig down, and it's really become a big issue in the people. And ippudu lower middle class people aithe are empty any which ways and suffering. Even middle class people started having a problem, and middle class people ఇన్కమ్ లేదు చాలా మందికి, అండ్ అలాగే తినడానికి కూడా లేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళకి మీరు దగ్గర తీసుకుని హెల్ప్ చేశారు, ఆ విషయంలో చాలా గ్రేట్ సంజన. నేను తట్టుకోలేకపోయానండి. ఇఫ్ ఐఎమ్ ఓపెనింగ్ మై ఇన్స్టాగ్రామ్, ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఆన్ అ లైవ్ ఆల్సో పీపుల్ డౌన్, ఐ లాస్ట్ మై జాబ్ మ్యామ్, ఐ వాంట్ టు సర్వ్ మై మదర్. నాకు ఎట్లా మెసేజెస్ వచ్చినాయి అంటే, మేడం ఐఎమ్ యూత్, ఐ విల్ డ్రింక్ వాటర్ అండ్ ఐ విల్ స్లీప్. నేను నా వయసు అయిన అమ్మకి ఏం చేయాలి, నా వయసు అయిన తండ్రికి ఏం చెప్పాలి? డ్రింక్ వాటర్ అండ్ స్లీప్, షుడ్ ఐ టెల్ దెమ్? హౌ కెన్ ఐ డూ దిస్ మేడం అని నాకు మెసేజెస్. నాకు బాబు నువ్వు ఎక్కడో ఉంటావు, నేను ఏం చేయగలుగుతాను రా అని నాకు ఒక హెల్ప్లెస్నెస్, కానీ ఏదో ఒక చేయాలని నా కోరిక. సో వీ స్టార్టెడ్, నా ఫ్యామిలీ నుంచి దే రియలీ సపోర్టెడ్ మీ. దే టోల్డ్ యూ స్టార్ట్ విత్ ఫుల్ పవర్, వీ విల్ సపోర్ట్ యూ. అండ్ అట్లే వేర్ దర్ ఇలాంటి వర్క్ చేసినప్పుడు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ అనిపించింది? This entire work was only for satisfaction, Nitanjali. There's nothing else that I saw in it apart from satisfaction. Naku, if people are asking me for money, I can at least tell them, na దగ్గర I can't give you money, but you come below my house. ఎంత పెద్ద పాత్ర అయినా తీసుకొస్తే నేను ఫుల్ చేసిస్తాను, ఆ రోజు కోసం నీకు కడుపు పూర్తిగా భోజనం పెట్టిస్తాను. సో వీ స్టార్టెడ్ దిస్ సర్వీస్. ఇనిషియలీ వీ గాట్ హెల్ప్ ఫ్రమ్ అ వెరీ బిగ్ ఫౌండేషన్. దే సెంట్ us rice to do annadana. And then after a couple of days when their service stopped, but they really helped us, one other foundation, they taught us how to do everything. Then from 6th or 7th day I told janalu vachadam aapaledu out of my house. People are still continuing to come when we stopped the rice donation, continuously coming. So then I told we cannot stop this service, and I spoke to my parents, I spoke to my family, I spoke to my in-laws, I spoke to everybody. They told చేయండి మేము ఉంటాం జతగా అని చెప్పారు.
సో వీ స్టార్టెడ్ అండ్ ఇనిషియలీ బిల్ తీసుకెళ్ళి నా హస్బెండ్కి ఇచ్చాను, ఈ బిల్ కట్టావా అని. ఖచ్చితంగా కట్టాను పో అన్నారు. హీ టోల్డ్ మీ కట్టాను. సో కట్టారు. హీ's the one, my husband is the one who started with all my support. He's a surgeon actually. So he's also a frontline worker. And when I told him I'm going to start cooking, he told me, you don't know how to make a cup of tea. And you're telling me that you're cooking for 1,000 people, how will you pull it off? If you make tea also, I don't like your tea. You are a totally workaholic lady. గట్టిగా చెప్తారు నాకు. So I told, you just support me with paying the bill. I will take care of everything. ఎంత సపోర్టివ్ గా ఉన్నారు మీకు. So గ్రేట్. సో బిల్ కట్టారు, అన్ని సామాన్లు వచ్చినాయి. ఐ గాట్ షెఫ్స్ ఫ్రమ్ హియర్, ఫ్రమ్ మై ఫ్రెండ్స్ రెస్టారెంట్ షట్ ఉంది. ఐ బాట్ షెఫ్ ఫ్రమ్ ద రెస్టారెంట్. 1,000 పీపుల్కి వంట చేయాలంటే ఎట్లా చేస్తామండి? ఇట్స్ అ రిస్క్, రైట్? హ్యూజ్ క్వాంటిటీస్. మన వల్ల కాదు, నా మమ్మీ వల్ల కూడా కాదు. ఫస్ట్ మమ్మీ వైపు చూశాను. మమ్మీ చెప్పింది ఒక 200 పీపుల్ అయితే నేను కుక్ చేయగలుగుతాను, బట్ కాల్చిపోతే ఏదైనా అయిపోతే ఏంటి పరిస్థితి? ఐ డోంట్ నో. మమ్మీ కూడా వయసు అయింది, షీల్ బికమ్ వెరీ టయర్డ్, ఐ కాంట్ డూ దిస్. దెన్ ఐ యూస్ మై బ్రెయిన్. దెన్ నా ఫ్రెండ్ రెస్టారెంట్లో నాకు షెఫ్ పంపించంటే తను చెప్పాడు, నువ్వు మంచి పని చేసినావు కదా పంపిస్తానులే. అటు ఆడికి డబ్బు ఆడు చెప్పాడు, యూ డోంట్ హ్యావ్ టు పే సంజన, ఐఎమ్ పేయింగ్ దెమ్ మంత్లీ శాలరీ. సో దాట్ వే వీ గాట్ అ వెరీ గుడ్. ఆ రకంగా చాలా మందికి హెల్ప్ చేశారు, అంటే ఒక ఇనిషియేటివ్, ఒక స్టెప్ తీసుకున్నారు మీరు. I decided that చాలా వర్క్స్ ఉన్నాయి కదా. I decided టాలెంట్ మేనేజ్మెంట్. చెప్పండి. I decided first we have to have a vision, Andy. Second, you have to take a decision that I'm going to do this, I'm going to do this, I'm going to do this. Third, you have to do your best. And whatever you can from your hand, you do your best, and the best only will happen. ఖచ్చితంగా మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, చేయాలన్న ఆ గోల్ ఉండాలి మనకి. ఖచ్చితంగా చేద్దాం నిర్ణయించుకుంటే ఆటోమేటిక్గా జరుగుతాయి. అన్ని పాజిటివిటీ అనేది చుట్టూ సరౌండ్ అవుతుంది కాబట్టి పనులు అనేవి జరుగుతాయి. And there'll be many negative people who will come and tell you cannot do it, it's not possible, you think it's a joke. ఇది ఎట్లా సాధిస్తావు, how will you achieve this? ఆ నెగటివ్ చేద్దామంటే వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ నెగటివ్ పీపుల్ని కట్ చేసి దూరం పడేయాలి. లైఫ్ లో టోటలీ అన్వాంటెడ్. అంటే నార్మల్ గా సంజన లైఫ్ లో ఎలా ఉంటారు? వాళ్ళ చుట్టూ పాజిటివిటీ ఉంటేనే బాగుంటుందని ఫీల్ అవుతారా? నెగటివిటీస్ ఎలా ఫేస్ చేస్తారు? మేబీ ఒక రూమర్స్ కావచ్చు, మేమేదో వచ్చే కామెంట్స్ కానీ ఎలా ఫేస్ చేస్తారు వాటిని? See, what I used to do is, I'll tell you, 1 year back my vision to life was very different. 1 year back I used to reply, I used to try to stop, I used to try to explain. Anyone will give negative comment, anyone will pass a negative opinion ante, I would go and justify it. But now, after a point of time, especially now, I have gone through a lot in my life in the last 1.5 year. So, idanni ayin tarvata, you know, negative people will always be negative, andi. Because that is how they are. Why should we try to justify anybody's opinion about us? మనకి తెలీదా మనం ఏమని? నా పరివారంకి తెలీదా నేనేంటని? నా ఫేవరెట్ ఫ్యాన్స్, నాకు ఇంత ఫాలోయింగ్ ఉంది, 3 million ఫాలోవర్స్ ఆన్ ఫేస్బుక్, వాళ్ళు అట్లే ఉన్నారు. 1.1 million ఆన్ ఇన్స్టాగ్రామ్, 40 lakhs ఫ్యామిలీ ఉంది నాకు. నేను ఇఫ్ ఐ వాజ్ అ బ్యాడ్ పర్సన్, వోంట్ దే నో 40 lakh పీపుల్? వోంట్ ఇట్ ఫాల్? వోంట్ ఇట్ క్రాష్? సో మనకి మన జనాలు మనతోనే ఉన్నారు. అండ్ ఐ హ్యావ్ అ ఆర్మీ ఆఫ్ పీపుల్ విత్ మీ. So when I have so much positivity in me, why should I focus on few negative people or few negative comments? Yes. అంటే మీరు ఏమని సమాధానం ఇస్తారు మీ గురించి? సమాధానం ఇవ్వడం అవసరమే లేదని అనిపిస్తుంది. సమాధానం ఇవ్వడం అవసరమే లేదు. మంచిదే గెలుస్తుంది అండి. Only the truth will prevail. నమ్మకుండా ఉండడమే బెటర్ అంటారా? Yeah, I think so. Now, the kind of experience I have had, because if we are going to give justification to negative people, we become small. మన మనసు అంత చిన్నది కాదు. ఇప్పుడు లెట్స్ సీ, ఫర్ ఎగ్జాంపుల్, ఐ రెడ్ అ లాట్ ఆఫ్ మోటివేషనల్ బుక్స్. నౌ అవర్ ప్రైమ్ మినిస్టర్, ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోదీ sir, is really striving to work hard to serve the country. In such a time,
మనకి తెలీదు దట్ ఇట్లాంటి ఒక పాండమిక్ వస్తుంది అని. ఇఫ్ వీ న్యూ సచ్ అ పాండమిక్ విల్ కమ్, 2 బిల్డింగ్స్ హౌసెస్, 3rd బిల్డింగ్ హాస్పిటల్, 2 బిల్డింగ్ హౌసెస్, 3rd బిల్డింగ్ హాస్పిటల్ అని ఫుల్ ఇండియా అట్లా కట్టుకోవాలండి. ఇస్ దట్ పాసిబుల్? So the pandemic is harming everybody, and everybody will say the government is harming, whereas the government would have done so many, ఎన్ని స్కీమ్స్ ఇస్తారు, ఎన్ని జనాలకి ఫ్రీ భోజనము, రేషన్ షాప్స్లో ఫ్రీ రేషను, ఎంత సర్వీస్ ఇస్తున్నారు, ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు సర్వ్ చేయడానికి. స్టిల్ దే విల్ టాక్ బ్యాడ్ ఓన్లీ. Still they will talk bad only. They will not see the struggling side. Now vaccination is also free. అవన్నీ పొగరు. సో ద మెంటాలిటీ ఆఫ్ ద పీపుల్ ఇస్, ఈవెన్ ఇఫ్ యూర్ డూయింగ్ గుడ్, స్టిల్ వెనక దే విల్ టాక్ నాన్ సెన్స్, దే విల్ టాక్ బ్యాడ్. బట్ ఫర్ అస్, వెన్ ఐఎమ్ టెలింగ్ యూ దే విల్ టాక్ నాన్ సెన్స్ అంటే దే ఆర్ నాన్ సెన్స్ పీపుల్ ఓన్లీ. సో నాన్ సెన్స్ పీపుల్ మీద మేము ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి? అండ్ మేము నాన్ సెన్స్ నెగటివ్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసి బతుకుతూ ఉంటే మేము పాజిటివ్ ఎప్పుడు అవుతాము? మేము ప్రోగ్రెసివ్ పని ఎప్పుడు చేస్తాము? మేము పాజిటివ్గా అందరికీ హెల్ప్ చేసే పని ఎప్పుడు చేస్తాము? మేము మన కెరియర్లో పెరిగే పని ఎప్పుడు చేస్తాము? బికాజ్ మేము చేస్తే లైఫ్లో నెగిటివ్గా బ్రతకొచ్చు, లేకపోతే 100% పాజిటివ్గా బ్రతకొచ్చు. సో మై మెంటాలిటీ ఈజ్ ఐ వాంట్ టు లివ్ అ వెరీ పాజిటివ్ లైఫ్. ఎస్, పాజిటివ్. మేము ముందు సంజనాని ఎలా చూస్తున్నామో అంతకు మించి అందంగా ఇప్పుడు ఇంకా కనబడుతూ ఉన్నారు. రీజన్ ఏంటి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు మీరు? మీ డైట్ సీక్రెట్స్ ఏంటి? దగ్గర మాట్లాడుతున్నా, సీక్రెట్ ఏంటి? గ్రీన్ టీ తాగుతూ మీ దగ్గర మాట్లాడుతుంటే కూడా దిస్ లివింగ్ విత్ గ్రీన్ టీస్. అండ్ నౌ ఓకే, యాక్చువల్లీ సడన్గా ఇమీడియట్గా షూట్ వచ్చేసింది. సో వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తూ ఇట్స్ క్వైట్ అ టాస్క్. అడగాలనుకున్నాను నేను, ఎవరైనా ఒక క్యారెక్టర్ గురించి మీరు లావ్ అవ్వాలి ఇందులో అంటే అలా మారిపోతారు ఆర్టిస్ట్ అనేవాళ్ళు. ఎవరైనా ఏదో దీనికి తగ్గాలి అంటే ఇలా, లేదా కొంచెం మనకి బోల్డ్ గా కనిపించాలంటే ఇలా, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. అలా మారడం అనేది మీకు కష్టం అనిపించదా? మారడం అనేది ఇప్పుడు లావ్ అవే క్యారెక్టర్ అయితే నేను చేయనండి. ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫ్యాట్ ఫర్ అ క్యారెక్టర్, టు గో థిన్ అగైన్ ఇస్ అ టాస్క్. ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. సినిమా చూసుంటారు, ఎంత వెయిట్ పుట్ ఆన్ కెనాట్ చాలా రోజుల తర్వాత తగ్గడం చూసాము. లేదంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఏదన్నా బాగా లావ్ అవ్వాలి సంజన, మీరు ఫుల్ ప్యాక్ 100 kgs పైన అయిపోవాలి, అలాంటి క్యారెక్టర్ ఉంది అంటే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. బట్ ఐ టెల్ ద ప్రొడ్యూసర్స్, ధర్నం పెడతాను మీకు, గెట్ మీ ప్రాస్థెసిస్ ఇన్ విచ్ ఐ కెన్ బికమ్ రియలీ ఫ్యాట్. Get me all the body pads where I can pump up and look really fat. Get me the body pad for here, there, everywhere. Because if you put on that level of weight, ఇప్పుడు right now I have put on 2-3 kilos of weight. ఇదే తగ్గడానికి నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. నాకు అన్ని రకాల్లో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్యాక్ట్ అనమాట. సో అట్లాంటి ఇట్స్ అ వెరీ హ్యూజ్, ఇట్స్ వెరీ ఇట్స్ ఫన్ టు పుట్ ఆన్ వెయిట్, బట్ ఫర్ యూ టు లూజ్ వెయిట్ యూ కెన్ సీ స్టార్స్ ఇన్ ద డే. You don't want to be going through that. సో అండ్ ఇంకొకటి ఖచ్చితంగా అడగాలి, యోగా గురించి. మీరు నార్మల్గా మేము యోగా చాలా రకాలు చూస్తున్నాము, రకరకాల ఆసనాస్ కానీ ఇవన్నీ వింటున్నాం. అండ్ ఆక్రో యోగా అసలు ఏంటిది? మీరు ఎలా నేర్చుకున్నారు? ఎన్ని రోజులు నేర్చుకున్నారు? ఆక్రో యోగా, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద పార్ట్నర్షిప్ సిరీస్ ఆఫ్ యోగా. మీరు నా సోషల్ మీడియాలో అన్నీ చూస్తే యూ విల్ సీ మీ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ పిక్చర్స్. అండ్ yoga is something which somehow suddenly comes to a lot of limelight during International Yoga Day annamata. International Yoga Day unte andaru yoga ane maatladutu tirugtarandi. So yeah, acro yoga is not something which came to me overnight. Acro yoga, for you to practice, for you to learn, it took me practice of easily 4 to 5 years. And your spine is at a lot of risk, your neck is at a lot of risk when you're practicing acro yoga. And it's a partnership series, and you're totally surrendering to the male partner to carry you, to uplift you, to take care of your positions. Like the acro yoga is a form which can also lead to death, because when we do the in the air somersault anamata on the particular leg of your partner, చాలా రిస్క్ ఉంటుందండి యాక్రో యోగాలో. సో ఈజీ 4-5 years పడతాయి. బట్ ఐ థింక్ వాట్ ఎవర్ నాక్స్ మీ ఆఫ్, నేను ఇంత గట్టిగా లైఫ్లో రిటర్న్ రావడానికి
ఒక రీజన్ వచ్చి ఇస్ డెఫినెట్లీ యోగా. ఫర్ మీ ఐ జస్ట్ కమ్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్ నో మ్యాటర్ వాట్. सुनो ये शायद टाइम हो गया इनका, फिर से कनेक्ट करना होगा. हाँ ठीक है वो ही कनेक्ट कर रहे हैं. ఇంకో 15 minutes వస్తుంది. ఇంకో 15 minutes ఉందా? కాల్ వచ్చింది మేడం మీకు. నాకు రాలేదు. అవునా, స్టక్ అయిపోయింది వీడియో అందుకే. డన్ నా టైర్డ్. ఇంకొక లాస్ట్ 5 minutes, ఓన్లీ 5 minutes. ఓకే. ఒకటి అడగాలనుకుంటున్నాం సంజన. సంజన ఫ్యామిలీ చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అసలు మూవీలోకి రాకముందు. అలాంటి సంజన ఫస్ట్ సినిమా సోగ్గాడు మూవీకి 500 తీసుకున్నారు, 500 కోసమే యాక్ట్ చేశారని విన్నాం. ఇది నిజమా కాదా? ఎందుకు అలా చేశారు? యాక్చువల్లీ ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను చూడ్డానికి ఎంత గ్లామర్గా ఉంటానంటే ఆటోమేటిక్గా వెరీ వెల్ ఆఫ్, వెరీ రిచ్, వెరీ వెల్ ఆఫ్, వెరీ వెరీ రిచ్, వెరీ వెరీ లోడెడ్. సమ్ పీపుల్ సే 100 crore ఉంది, 200 crore ఉంది, 500 crore ఉంది. కష్టపడి వచ్చానండి, చాలా కష్టపడి. నార్మల్గా ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్, బుజ్జిగాడిలో వచ్చింది నేను త్రిషా రోల్లో కాదు. సో చాలా కష్టపడి వచ్చిన ఒక అమ్మాయి నేను. కానీ నా లుక్ ఎట్లా ఉంటుందంటే చూడ్డానికి ఎంత నీట్గా ఉంటానంటే అట్లా అనుకుంటారు. బట్ దేవుడి దయాల నుంచి వాట్ ఎవర్ యూ సే టుడే ఐ హ్యావ్ ఎర్న్డ్ అ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆల్వేస్. ఐఎమ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ నాకు ఎట్లా అంటే దిస్ మచ్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ అని ఐ విల్ నెవర్ స్టాప్. ఐఎమ్ అ వర్కహాలిక్ లేడీ అండ్ నేను నా లాస్ట్ ఊపిరి వరకు నేను వర్క్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చూస్తే పాండమిక్ ఇంకేం ఫినిష్ కాలేదు, మణిశంకర్ అనే మూవీతో మీ అందరు ఎదురుగా వచ్చేసాను. ఆల్రెడీ 4 రిలీజెస్ కూడా లైనప్లో ఉన్నాయి. ద వీడియో స్టక్ అగైన్. హే గైస్ వాట్సాప్, వీడియో స్టక్ అగైన్. మీరు కనిపించట్లేదు. ఐ కెన్ సీ యూ. మళ్ళీ కట్ అయిందండి, ఏమైంది? బ్లాంక్ వచ్చింది మ్యామ్. బ్లాంక్ నా పక్కన సేమే ఉందండి, నా పక్కన ఏం కాల్స్ ఏం రాలేదు. మీరే వచ్చి పోతున్నారు. రాలేదా? అవునా, రెడీ. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ 2 minutes తీసుకుంటాను. కొంచెం బ్యాక్కి వెళ్ళరా, కొంచెం కట్ అవుతుంది. గీతాంజలి, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కట్ చేయొద్దు. ఐ నీడ్ టు టాక్ టు యూ ఫర్ 2 minutes. ష్యూర్ కట్ చేయొద్దు. కొంచెం బ్యాక్కి వెళ్తున్నాను. ఫైన్, లేదు కట్ చేయను, మాట్లాడతాను. ఓకేనా? రైట్. అండ్ అలాగే స్వర్ణ ఖడ్గం సీరియల్ చేస్తున్నప్పుడు మీరు హార్స్ రైడింగ్ చేసిన టైంలో కొంచెం ఏమన్నా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగాయా మీకు? ఖచ్చితంగా జరిగినాయండి. డ్యూరింగ్ స్వర్ణ ఖడ్గం ఐ వాజ్ హెవీలీ ఇంజర్డ్, టు బీ ఫ్రాంక్ విత్ యూ. ఎందుకని? No, because horse riding is not something that comes to everybody naturally. Horse riding నేర్చుకున్నాను, అది నిజమే. కానీ ద హార్స్ ఇస్ నాట్ అ వెహికల్, రైట్? మేము చెప్పినట్టే అది నడవడానికి. సో దెర్ వర్ టైమ్స్, దెర్ వాజ్ వన్ డే వెన్ ద హార్స్ జస్ట్ టుక్ మీ అండ్ ర్యాన్. లిటరలీ అంటే అది అడవిలో తీసుకెళ్ళిపోయింది. అక్కడ అడవి ఉంటుంది కదా, లైక్ రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా ఏరియాస్లో అడవిలాగా ఉంటుంది. సో ఐ హ్యాడ్ టు, ఇట్ వాస్ 5 o'clock in the evening. అండ్ 5 o'clock in the evening అంటే హార్స్కి ఆలస్యం వచ్చేస్తుంది. ఇట్స్ టైమ్ ఫర్ ద హార్స్ అట్ 5 o'clock in the evening to go back to its home. So the shoot was going on in this direction. At the right hand side we had to go round and round and round, whereas the horse's house was at the left hand side. ఓ మై గాడ్. Yeah, and I was ఎన్ని రోజులు రైడింగ్, ఎన్ని రోజులు నేర్చుకున్నారు? లేకపోతే ముందుగానే వచ్చా మీకు హార్స్ రైడింగ్? ముందుగా ఐ కుడ్ ఆల్వేస్ ట్రాటింగ్ వచ్చు. ట్రాటింగ్ అంటే జస్ట్ కూర్చోవడం అండ్ నడవడం.
But the horses, how the horses of Swarnakhatgam was, they have directly after Arka Media Works, the producers of Bahubali, immediately after Bahubali, they used the same horses of Bahubali for Swarnakhatgam. సో ఆ హార్స్కి మీరు ఏం చెప్పడానికి అవసరం లేదు. మీరు కూర్చొని ఉంటే ఆ పక్కన నుంచి డైరెక్టరు వెళ్ళిపోతాయా? లేదు, ఆ పక్కన నుంచి డైరెక్టరు యాక్షన్ అని చెప్తే యూ డోంట్ హ్యావ్ టు రన్ ద హార్స్ విల్ రన్ యూ. Okay. చాలా వెల్ ట్రైన్డ్. Yeah, if you say action to the horse doesn't need any kind of instruction or body language from the rider. That horse will ride you. తల మీద కిరీటం ఉంటుంది. ఇంజురీ అయినప్పుడు యా, తల మీద కిరీటం ఉంటుంది. దట్ హార్స్ విల్ నాట్ రన్, ఇట్ విల్ గో లైక్ అ సూపర్ బైక్, మోటార్ బైక్, లైక్ లిటరలీ వెరీ ఫాస్ట్. జెట్ ప్లేన్ లాగా వెళ్ళిపోతుంది. జెట్ ప్లేన్ లాగా రోడ్లో వెళ్ళిపోతుంది. సో కిరీటం పడిపోవడం కానీ ఆపుబే అంటే ఆపదు. And to help with the speed, I am sitting on top of the horse. So horse నుంచి నేను కింద పడితే what about my body, my back, my leg if I fracture, my neck if I fracture, what if I die? So there's so many consequences. I still remember the horse's name was Rani and she was a white color horse. So now we used to categorize the horse that ఇది వచ్చి సూపర్ బైక్ లాగా ఫాస్ట్, ఇది వచ్చి బైక్ లాగా ఫాస్ట్, ఇది వచ్చి ఒక 40 speed horse. We know which horse will go and what speed. So it's an experience to be shooting with them, but they're very lovely animals. And before you sit on the horse, literally biscuit packets I would bring and I would be like, please ayya, don't make me, don't take me and run today. Kuchoni, I have to feed the horse. Namaskaram pettali, dharnam pettali, horse ki muddu cheyali, to love the horse. It's finally an animal, and if it wants to take you and drop you off or jump up, you're done. So it's quite a challenge. మీకు రికవర్ అవ్వడానికి ఆ ఇంజురీ నుంచి? So what happened in my leg, I had an injury because my leg was stuck in the buckle when I kind of fell and it moved off, and it will kick you from the back also sometimes. So అదైంది నాకు. లొకేషన్లోనే నేను బ్రతికాను. The physiotherapist used to be in the location with me for almost 2 months or 3 months. So when the shoot is going on, so in the morning all the physiotherapy machines were attached to my leg. బ్రేక్ఫాస్ట్ నేను తింటుంటే నా కాళ్ళు, నా ఈ హ్యాండ్, ఈ షోల్డర్ మీద అన్ని ఫిజియోథెరపీ మషిన్స్ ఆర్ రన్నింగ్. అగైన్ లంచ్ బ్రేక్, అగైన్ ద సేమ్ థింగ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్, ఐఎమ్ లింపింగ్, literally I'm limping. Tarvata again evening tea time lo, along with the tea I have to take the machines on my body. Again evening in the dinner time. And then what happened is at one point of time I told them, you please send me a lady physiotherapist, because what I did is finally with her and her equipments I kept her in my room. I told amma nu naatone undipo, I'm not able to tolerate the pain. So she stayed with me, the lady, the lady physiotherapist, because I'm not able to walk to the washroom. I'm not able to get up from the bed and walk to the washroom one day. And in the morning I have to go ride the horse. అసలు అది ఎంత డేంజరస్ పార్ట్, బట్ అది తలుచుకుంటేనేమో మీకు నవ్వు వస్తూ ఉంది. ఇప్పుడు నవ్వుతున్నాము, బట్ అప్పుడు ప్రాణం పోయే సంఘటనలు కూడా వచ్చినాయి. సో ఇట్స్ అ టాస్క్, ఇట్స్ అ యాక్టర్స్ లైఫ్. దిస్ సే, there's a very popular saying, all the actors once they grow really old, బాడీ పార్ట్లు అన్నీ స్పేర్ పార్ట్లుగా మార్చిపోతాయి. ఇది చెప్పుకోవడం ఎంత ఎంటర్టైనింగ్. ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. మీరు చెప్పారు చాలా కష్టపడి నేను పైకి వచ్చాను ఇండస్ట్రీలో అని చెప్పి. ఇలా మీలా చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బందులు పడి ఏదో ఒక రకంగా అంటే పైకి రావడం అంటే అంత ఈజీ కాదు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీ లైఫ్ నుంచి, మీ ఎక్స్పీరియన్స్ బట్టి? Have a backup plan whenever you want to come to the film industry as a film actress. It's great to be having dreams. It's great to be having aspirations. But oka backup plan to randi, oka educational degree to randi. Meek pan dorukledante, don't get into any kind of a depression. And even if you're successful, even if you have made a name, fame is a two-sided sword. Naku rendu sides anubhavam ayindi. This side also of happiness, this side also of how only because if you're famous you can suffer. ఇన్ఫ్యాక్ట్ నాకు సఫరింగ్ సైడ్ చాలానే బాగా నాకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు హ్యావ్ బ్యాకప్స్, యూ హ్యావ్ టు
అట్లీస్ట్ హ్యావ్ అ డిగ్రీ బిఫోర్ కమింగ్ ఇస్ వాట్ ఐ థింక్. మంచి ఎడ్యుకేషన్ ఉంది, మనకి వర్క్ వస్తే మనకి పండగ మార్కెట్ వచ్చేస్తే చాలా మంచిది. బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ అ మార్కెట్, ఇఫ్ యూ డోంట్ గెట్ ఆపర్చునిటీస్, యూ డోంట్ హ్యావ్ అ ఫాదర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ డోంట్ హ్యావ్ ఎ మదర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, or you might be from a middle class family, what will you do? So at least you can go back, bank on your degree, leave the country, go work somewhere, or get into some kind of a job in your own country. మీ స్వాభిమానం తగ్గినట్టు చూసుకోండి. అండ్ మీకు ఎవరైనా ఇండస్ట్రీ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ కైండ్ ఆఫ్ పీపుల్, అఫీషియల్ పీపుల్ అండ్ అన్అఫీషియల్ పీపుల్. సో నేను ఎప్పుడు వర్క్ చేస్తే నేను అఫీషియల్ పీపుల్తోనే వర్క్ చేస్తానండి. అఫీషియల్ అంటే they're all associated with us, we are all a family from the film chamber. మా ఫిల్మ్ చేంబర్లో తెలుగులో మేము ఒక గ్రూప్గా ఉన్నాము. ఇక్కడ కూడా కన్నడ ఇండస్ట్రీలో మన ఫిల్మ్ చేంబర్లో రిజిస్టర్డ్ ప్రొడ్యూసర్స్, రిజిస్టర్డ్ డైరెక్టర్స్లోనే మేము వర్క్ చేస్తామండి. సో నాన్ రిజిస్టర్డ్ పీపుల్ని ఎవరైనా న్యూ డైరెక్టర్ చెప్తే ఫస్ట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ కార్డ్ పిలిపించండి. నేను కొత్తగా ఎవరైనా వస్తే నేను అసలు స్క్రిప్ట్ కూడా విననండి. ఐ డోంట్ ఈవెన్ మీట్ దెమ్ టు హియర్ ద స్క్రిప్ట్. That's how careful I am, because ekkado oka chota they'll come, they're not even registered in the film industry, they'll take a selfie with you and they'll go out, they'll tell okay neni heroine tho movie chestunnanu, market nunchi money lift chestaru, ఇంకా జనాలకి దొంగ జరుగుతుంది. అండ్ అమాయకంగా మేము ఈ ఎవరో డైరెక్టరు స్క్రిప్ట్ బాగుండి అనుకుని మేము సెల్ఫీ ఇచ్చిస్తాము. సో దిస్ అ లాట్ ఆఫ్ న్యూసెన్స్, అండ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ప్లీజ్ డోంట్ స్పాయిల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సేయింగ్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ is not a safe place for women. I hate people who talk wrong about our film industry. I think our film industry is the safest for women, especially in this generation, because we have registered directors and registered producers who are very, very professional and who really respect women. Our industry, film industry, is the only industry, if in case an actress needs to go out of station and shoot, they give you a 1+1 ticket. They accommodate your mother also with you. They accommodate one more lady with you, one more person from your family with you. No other industry gives this facility. If you're working in an office, they will not accommodate two people because they are accommodating you. So our film industry is one of the most safest places to work in, but you need to understand the system. So as a woman, you need to understand that how this entire film industry works. Then you'll be very happy and contented. But at the same time, have a plan B. అని నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఖచ్చితంగా ప్రిపేర్డ్గా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి అంటారు. లేదండి, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి అలాంటి సిచ్యువేషన్ రాదు. ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ మీరు తెలివిగా ఉంటే యూ విల్ నాట్ హ్యావ్ సిచ్యువేషన్స్. బట్ ఇన్ కేస్ యూర్ నాట్ గెటింగ్ వర్క్, హియర్ దెల్ బి ఓన్లీ 2 సిచ్యువేషన్స్. 1 సిచ్యువేషన్ వేర్ యూ విల్ గెట్ అవకాశాలు దొరుకుతాయి. 2 సిచ్యువేషన్స్ అవకాశాలే దొరకవు. అవకాశాలే దొరకవు అంటే ఇట్స్ ఫైన్, జస్ట్ లీవ్ ది ఇండస్ట్రీ, పోయి వేరే ఏదైనా పని చేసుకోనండి. డిప్రెస్ అవ్వడం కానీ, ఫీల్ అయిపోవడం కానీ, చీప్గా బిహేవ్ చేసుకోవడం అవన్నీ అవసరం లేదు. ఎస్, ఒక క్వశ్చన్ ఏంటి అంటే సంజన ఒకవేళ ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవాళ్ళు? I always wanted to be a pilot. I wanted to be a pilot always. Yeah, I wanted to be a pilot always. ఒకవేళ ఆ జర్నీలో ఉంటే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేస్తారా? నాకు మై మదర్ బిలీవ్స్ ఇన్ వన్ సర్టన్ ఆస్ట్రాలజర్ అలాట్. తను చెప్పాడు, సంజనాని ఎప్పుడు స్టాప్ చేయడానికి ట్రై చేయొద్దు, షీ విల్ ఫైండ్ హర్ వే అండ్ షీల్ ఆల్వేస్ బీ ఇన్ ది ఎయిర్ అన్నారు. ఏదైనా చేస్తుంటే ఇంతే హింట్ ఇచ్చారు. సో అప్పుడు అవును తను పైలట్ చెప్తుంటుంది గురుగారు అని నా అమ్మగారు అన్నారు. సో ఇప్పుడు కూడా ఇన్నేరే ఉంటాను, కానీ హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు ఇన్నేరే ఉంటాను అనమాట. ఆ మాట ఈ రకంగా నిజమైంది. అవును, ఈ రకంగా నిజమైంది. ఎస్, ఇంకొకటి సంజన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు ఉండే వస్తువులు ఏంటి? టైర్డ్ అయిపోయాను రా. 1 hour 5 minutes అయిపోయింది. మళ్ళీ మాట్లాడదాం ఇంకోసారి. లెట్ మీ గో నౌ. పర్వాలేదు, లాస్ట్ క్వశ్చన్. ఓకే, హ్యాండ్ బ్యాగ్లో మై మొబైల్స్, మై వాలెట్ ఆఫ్ కోర్స్, సమ్ బేసిక్. నాకు మేకప్ అంటే అంత ఇష్టం లేదు దీస్ డేస్. ఐఎమ్ బిలీవింగ్ ఇన్ బీయింగ్ అ న్యాచురల్ బ్యూటీ. వెరీ లెస్ మేకప్, మేబీ 1 lipstick, 1 kajal or something like that. And be safe. Sanitizers are a must. Even before eating one small chips or anything, sanitize, and I'll not sanitize here, I'll sanitize all the way till here, there. Mask is a must these days. ఎస్, ఇప్పుడైతే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటున్నాయి.
ఏదైనా ఒక వస్తువు ఇది లేకుండా అసలు సంజన ఉండలేరు అనే వస్తువు ఏదైనా ఉందా? యా, మై హస్బెండ్స్ ఫొటోస్. అది ఉంటుందండి ఎప్పుడు. సో హీల్ ఆల్వేస్ బీ దేర్ విత్ మీ. Okay. యా, ఎవ్రీ మినిట్ ఇలా చూసుకుంటూ ఉంటారు. ఎవ్రీ మినిట్ లేదు, దట్స్ అ పార్ట్ ఆఫ్ మై బ్యాగ్. Few pictures are a part of ఖచ్చితంగా my bag. ఉండాల్సిందే. Yeah. With not only him and I, but yeah, family picture also. Family picture ఎప్పుడు ఉంటుంది. సో చాలా అంటే ఇంకా ఫ్యామిలీ అనగానే ఆ ఎమోషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ Yes. ఎఫెక్షన్ ఎంత ఉంటుందో అది మనం Yes. కాదు అని చెప్పలేం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సంజన, చాలాసేపు మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. Thank you. బాయ్, నమస్తే. Bye. Stay there. షూర్.